రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. ముందుగా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ ని రికార్డు చేయనున్నారు. ఆ తర్వాత హెచ్ఎండీ అధికారులను ప్రశ్నించనున్నారు. వీరి వివరణల తర్వాత A1 గా ఉన్న కేటీఆర్ కు సైతం నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సహా ముగ్గురిపై 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో స్పీడ్ పెంచిన ఏసీబీ ప్రత్యేకంగా ఓ టీంను సైతం ఏర్పాటు చేసింది. అధికారుల నుంచి కేసు విచారణను ప్రారంభించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కంప్లైంట్ చేసిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ ను కాసేపట్లో ఏసీబీ రికార్డు చేయనుంది. ఆయన స్టేట్మెంట్ అనంతరం హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయానికి వెళ్లి రికార్డులను పరిశీలించనున్నట్టు తెలిసింది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి చెల్లింపులపై అధికారులను ఆరా తీయనున్నారు. కేబినెట్ ఆర్థిక శాఖల అనుమతి లేకుండా 45 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు చెల్లించారని ఆదేశించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. మౌఖిక ఆదేశాలతో ఆర్బీఐ రూల్స్ ఫాలో కాకుండా నగదు బదిలీతో 8 కోట్లకు పైగా ఫైన్ గా అదనంగా నష్టం చేకూర్చారని సీనియర్ ఐఏఎస్ అరవింద్ కేటీఆర్లపై ఉన్న మరో ఆరోపణ 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపునకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి ఉండాలన్న రూల్ బుక్ ను హెచ్ఎండీఏ ఫాలో కాలేదని చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై అభియోగాలున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత సంచలనంగా మారింది ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులోకి తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఏసీబీ నుంచి ఎఫ్ఐఆర్ సహా పలు పత్రాలు కోరినట్టు తెలుస్తోంది. విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయనే ఆరోపణలు రావడంతో రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఏసీబీ నుంచి తీసుకున్న పత్రాల పరిశీలన అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నాటి మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ నాటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. ఈ కేసును హైకోర్టు క్వాష్ చేస్తే అది ప్రభుత్వానికి బిగ్ షాక్ గా మారే అవకాశం ఉండగా, క్వాష్ చేయని పక్షంలో కేటీఆర్ ముందస్తు బెయిల్ కోరే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇక దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే విజయ్ కుమార్ అలాగే ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి కూడా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ ఇటు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో ఇటు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి ఇటు దానకిషోర్ ను కూడా ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏ రకంగా ఇందులో అవకతవకలు చోటు చేసుకున్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క స్టేట్మెంట్ అనేది కూడా ఆయన నుంచి రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనకు తాజాగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఈ యొక్క కేసులో కూడా ఈడీ ఎంట్రీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రత్యేకంగా కూడా విదేశీ కంపెనీలకు మరీ అక్రమంగా వెళ్లినటువంటి ఉద్దేశాల నేపథ్యంలోనే ఇటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కు సంబంధించి కూడా ఈడీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఎఫ్ఐఆర్ కు సంబంధించి ఏసీబీలో ఏదైతే కేసులు నమోదయ్యాయో వీటికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలన్నింటినీ కూడా ఈడీ తెప్పించుకొని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. అదే ఇదంతా కూడా రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే జరుగుతున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. ఇందులో ఒకవేళ ఈడీ కేసు నమోదు చేయాలంటే మాత్రం పర్టికులర్ గా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా మనీ లాండరింగ్ కు సంబంధించినటువంటి ఆధారాలను మొత్తం కూడా చూసిన తర్వాత ఈసీఆర్ ను నమోదు చేసి ఈ రకంగా కేసు అనేది వేగవంతం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం కేవలం ఎఫ్ఐఆర్ కు సంబంధించిన కాపీలను మాత్రమే ఏసీబీ నుంచి ఈడీ అధికారులు తెప్పించుకొని పూర్తిగా ఇందులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక
కొద్దిసేపట్లో 2:15 ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఏపీకి నమోదు ఎఫ్ఐఆర్ ను క్లాష్ చేస్తూ కూడా ఇటు కేటీఆర్ తరఫున బీఆర్ఎస్ లీగల్ టీము హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఇప్పటికే దాని మీద ఇటు హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సీజే ధర్మాసనం తెలియజేసినటువంటి నేపథ్యంలో 2:15 మరి రెగ్యులర్ కోర్టుని విచారణ కోసం మరొక తేదీని ప్రకటిస్తారా, లేకపోతే సీజేను విచారణ చేయాల్సిందిగా కూడా హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంటుందనేది 2:15 ప్రాంతంలో తెలియబోతుంది. ఇప్పటికే ఇటు వైపున ఈ కేసుకు సంబంధించి కూడా ఎప్పుడైతే కేటీఆర్ త్వరలోనే అరెస్టు కాబోతున్నటువంటి విషయం తెలిసిన తర్వాత దాదాపు పెద్ద ఎత్తున కూడా ఏపీ కార్యాలయం కావచ్చు, లేకపోతే తెలంగాణ భవన్ దగ్గర కావచ్చు, అసెంబ్లీ దగ్గర ఇక పోలీసు యొక్క బందోబస్తును కూడా చాలా ఎక్కువ మొత్తంలో పెంచినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏ క్షణమైనా దీనికి సంబంధించి కేటీఆర్ ని మొదట విచారణ పెట్టి నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ తీసుకున్న తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే దీని మీద ఆ పోలీసు బలగాలు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రధాన కార్యాలయం దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక దీని మీద ఒకవైపున తెలంగాణ సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు దీని మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీని పెద్దలు వీళ్ళందరూ కూడా చట్టాన్ని గౌరవిస్తూ కూడా విచారణకు సహకరించాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరి 2:15 యొక్క ఎఫ్ఐఆర్ ను క్రాష్ చేస్తూ హైకోర్టులో వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ అనేది ఏ రకంగా మూవ్ అవుతుంది, లంచ్ ఎఫ్ఐఆర్ ను క్రాష్ చేస్తారా, లేకపోతే తర్వాత ఒకవేళ క్రాష్ చేయనటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత నాటు అరెస్టు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలను ఇవ్వాలని చెప్పినట్టు కూడా కోర్టుకు కూడా అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్ లీగల్ టీము. లేకపోతే నాటు అరెస్ట్ కాకుండా ఒకవేళ అరెస్ట్ చేయాలని మాత్రం పూర్తిగా డిసైడ్ అయితే మాత్రం ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరి ఇప్పుడు ఫిర్యాదుదారుడి యొక్క పిటిషన్ కు సంబంధించి ఆయన యొక్క స్టేట్మెంట్ అనేది తీసుకున్న తర్వాత కేటీఆర్ కి నోటీసులు ఇవ్వాలిస్తారా, లేకపోతే రేపిస్తారా వేసుకోవడానికి అవసరం అయితే ఉంటుంది. రైట్ రత్నకుమార్, ఈడీ ఎంట్రీ ఇచ్చిందంటే ఇంకా మామూలు విషయం కాదు, విచారణ కూడా వేగవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ క్వాష్ అయిన పక్షంలో ఇంతకుముందు మీరు చెప్పినట్టు కేటీఆర్ ముందు బెయిల్ కోరే అవకాశం ఉండొచ్చు అని చెప్పారు కదా, ఒకవేళ కేటీఆర్ కోరినట్టుగానే బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనుకోవచ్చు ఫర్దర్ గా? ఇప్పుడు కేటీఆర్ బెయిల్ కు సంబంధించి మాత్రం ముందుగా ఇటు క్యాష్ కు సంబంధించినటువంటి నిర్ణయం అనేది వెలువడిన తర్వాత మాత్రమే ఆ తర్వాత అరెస్ట్ చేసేందుకు ముందుకు వెళ్తారా లేదనే దాన్ని బట్టి తర్వాత నాటు అరెస్ట్ ని కోరడం జరుగుతుంది. ఆ తర్వాత ముందు బెయిల్ కోసం వెళ్తుంటారు. సో ముందుగా ఇప్పుడు క్యాష్ కు సంబంధించినటువంటి ఏదైతే హైకోర్టు రిజిస్ట్రీ తర్వాత దాన్ని క్లాసిఫికేషన్ కు సంబంధించిన విచారణకు అనుమతించడం లేదు అనేది హైకోర్టు రిజిస్ట్రీ చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే మరి ఇటు లక్ష్మణ్ బెంచ్ కు బదలాయిస్తారా, లేకపోతే ఇటు హైకోర్టు సీజేనే దీన్ని విచారణ చేయమని చెప్తారనేది కూడా కొంత ప్రజెంట్ దీని మీద కొంత ఒక తీర్పు అనేది రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. 2:15 ఉంది. ఇక ఈడీ ఎంట్రీకి సంబంధించి మాత్రం ఈ కేసులో ఇప్పుడు 55 కోట్ల రూపాయల నగదు అనేది అక్రమంగా ఇతర విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ అయ్యింది అనేటువంటి ఉద్దేశాలను లేవనెత్తినటువంటి నేపథ్యంలోనే ఆ రకమైనటువంటి కేసు ఏసీబీలో కూడా నమోదైంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈపీఆర్ నమోదు చేయడం కోసం ఈడీ ఫోకస్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇది పూర్తిగా హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి 55 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు అనేది విదేశీ కంపెనీలకు ఆర్థిక సహాయకు సంబంధించినటువంటి అనుమతి తీసుకోకుండా, అలాగే ఆర్బీఐ నోటీసులో లేకుండా ఎటువంటి బోర్డు అనేది కూడా ఏర్పాటు చేసి ఒక మెన్షన్ అనేది చేయకుండా కూడా చేసినటువంటి వ్యవహారం. కాబట్టి దీంట్లో మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ఒకవేళ ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తే మాత్రం దీని మీద ఒక సరైనటువంటి ఆధారాలను సంపాదించిన తర్వాత మాత్రమే ఈడీ దీంట్లో ఈసీఐఆర్ నమోదు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రత్నకుమార్, చెల్లింపులు పారదర్శకంగానే జరిగాయని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కూడా అంటున్నారు. కానీ ఈ చెల్లింపులు ఆర్బీఐ అనుమతి లేకుండానే జరిగాయి అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఏంటి చెల్లింపులకు సంబంధించి అసలు పారదర్శకంగానే జరిగాయా, లేకపోతే ఇది కుట్రాపూరితంగా ఈ కేసు పెట్టారా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ చెల్లింపులకు సంబంధించి ఇటు కేటీఆర్ మాత్రం తాను యొక్క చెల్లింపులు అనేవి ఇది పూర్తిగా హెచ్ఎండిఏ పరిధిలో అయితే ఈవెంట్ ను నిర్వహించడం కోసమే ఆ సమయంలో వేరే ప్రమోటర్స్ ఎవరు అందుబాటులో లేనటువంటి సందర్భంలోనే ఎప్పుడైతే ఇటు ఆర్గనైజర్స్ నుంచి తనకు ప్రెజర్స్ ఎదురయ్యాయో ఈవెంట్ ని నిర్వహిస్తున్నారా లేదంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోమంటారా అని చెప్పని తమను సంప్రదించినప్పుడు అదే విషయాన్ని అయ్యేటప్పుడు మున్సిపల్ ఇటు చీఫ్ సెక్రటరీగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ వచ్చి కేటీఆర్ అడిగినటువంటి సందర్భంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నాము. వాళ్ళు ఇటు ఆర్గనైజర్స్ నుంచి ప్రెజర్స్ వచ్చిన తర్వాత ఈ ఈవెంట్ ని ఖచ్చితంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే 55 కోట్ల రూపాయలను కూడా ఇటు ఎవరైతే ఎఫ్యూఓ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో అయితే ఆ సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటము, ఇటు ఆర్థిక శాఖకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇతర ఉన్నతాధికారులకు సంబంధించి కూడా ఎవరికి ఒక ఇన్ఫర్మేషన్ మీద లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్నటువంటి ఉద్దేశంతోనే ఇది ఈ కేసు నమోదైంది అంటూ కూడా ఇటు ప్రభుత్వం తెలియజేస్తుంది. ఫిర్యాదుదారుడు కూడా ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానేశ్వర్ కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రెండు వాదనలు అనేది కనిపిస్తున్నాయి. ఇటు తాము అన్ని రకాలుగా కూడా తాము ఇటువంటి అక్రమాలకు పాల్పడలేదు. ఇమేజ్ ని పెంచడం కోసం 4 సంవత్సరాల అగ్రిమెంట్ లో భాగంగా 2వ సంవత్సరం ఈవెంట్ ని కండక్ట్ చేయడం కోసం
మాత్రమే తాము అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేశామనేది ఆ కేటీఆర్ సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి వర్షమే. అయితే ఇందులో ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అమౌంట్ ని ఏ రకంగా ఇటు గవర్నర్ ఇటు ఆర్బీఐ అనుమతి లేకుండా, వాళ్ళ నోటీసులు లేకుండా, ఆర్థిక శాఖకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా ఏ రకంగా ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో తరలిస్తారు అనేది ఇటు ప్రజెంట్ కేసు నమోదు చేసినటువంటి ఇటు ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఫిర్యాదుదారు నుంచి కూడా, కాంగ్రెస్ తరఫు నుంచి కూడా వస్తున్నటువంటి మాటలు. సో దీనికి సంబంధించి ఇప్పుడు కేసు అనేది నిలబడుతుందా లేదనేది ఇప్పుడు ప్రజెంట్ విచారణ దశలో ఉంది కాబట్టి విచారణ ఏ విధంగా జరుగుతుంది అనేది చూడాల్సింది. ఒకవేళ ఈ కేసు అనేది కనుక విచారణలోనే దిగిపోతే మాత్రం ఇది ప్రభుత్వానికి ఒక షాక్ గానే మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.